చూపర సాధకుడా వైతాళికుడా పరిపాలన మాకువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాప్లకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది కొడుకు నీవై తోడున్నావు చాలు
పలాస ప్రజానీకానికి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి మీ అందరూ నిశ్శబ్దంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీతో చాలా సేపు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. దయచేసి క్రమశిక్షణ, టీడీపీ పార్టీలో ఉండే క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను. మీ ఆనందం అర్థమవుతుంది. 5.5 సంవత్సరాల తర్వాత తితిలిలో మనందరి మధ్య ఉండి మనకి ఆపత్ బాంధవుల్లాగా ఎడారిగా మారిన ఉద్యానాన్ని మళ్ళీ ఉద్యానవనంగా మార్చి రేపు జూన్ 4వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా మరి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను. పలాస నుంచి టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మధ్యకొచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 5.5 సంవత్సరాల క్రితం మీ అందరూ ఈ రోజుకి మర్చిపోరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారుమూల ఉన్న పలాసలో 12 రోజులు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని 12 రోజుల్లో తొలగించి దసరా పండుగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ 5.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినందుకు రాష్ట్రంతో పాటు పలాస కూడా ఎంతో బాధపడింది. 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈ రోజు ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే పార్టీల మీద దాడులు, మాట్లాడితే భూ కబ్జాలు. ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం, పలాస అంటే శ్రీకాకుళానికి వర్తక కేంద్రం. ఈ రోజు పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే తప్పుడు కేసులు, పలాస అంటే ప్రతిపక్షాల మీద అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు కూల్చడాలు. ఇవి తప్పితే ఈ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు సార్. నాకు సమయం తక్కువగా ఉందని తెలుసు సార్. మా పలాసకి మీ హయాంలోనే మొదలైంది ఆఫ్ షోర్ ప్రాజెక్ట్. ఇటు పలాస మున్సిపాలిటీ మరి నందిగామ అటు మెలియాపుట్టికి వచ్చే 15-20 సంవత్సరాలు సాగునీరు, తాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మీ హయాంలోనే 464 కోట్లతో మొదలైంది. ఈ 5 సంవత్సరాలు గాలి కబుర్లు చెప్పారు. 50 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు. ఎవడి జోబులోకి వెళ్ళాయో తెలియదు గాని ఒక్క ఇటుక కూడా పడలేదు. మళ్ళీ మీ హయాంలోనేది పూర్తి చేసి ఈ రోజు పలాస మున్సిపాలిటీలో 10 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. మా ఆడపిల్లలు, నా అక్క చెల్లెలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. మున్సిపాలిటీలా లేదు, మురికి పాలిటీలా తయారయ్యింది. కనీసం రోడ్లు లేవు. మాట్లాడితే గాలి కబురు చెప్తున్నారు. ఇవాళ ఉదయం మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి అప్పటికే పేటీఎం జంతువులు మొదలు పెట్టాయి. ఉత్తరాంధ్రకి ఏం చేయడానికి వచ్చారని నేను చెప్తాను. ఉత్తరాంధ్రకి 2015లో హుదూద్ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని, 2019 తిత్లీ వచ్చినప్పుడు శ్రీకాకుళాన్ని దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకొని మళ్ళీ ప్రజల మొహంలో చిరునవ్వు చూసి వెళ్లారు. ఉత్తరాంధ్రకి ఏం చేశారో మా అందరికి తెలుసు. ఇటు ఆఫ్ షోర్ గాని, వంశధార గాని, పాతపట్నంలో గాని అన్ని మొదలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా? ఋషికొండకి బోడిగుడ్డు కొట్టించి మా పలాసలో అన్ని కొండలకి, నెమలకొండ, సూదికొండ అన్ని కొండలకి బోడిగుడ్డు కొట్టించారు. రెడీగా ఉండండి. నెల రోజుల లోపల ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతి వైసీపీ వాడికి క్షవరం చేయించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మీ ముందు పెడుతున్నాను. ఎక్కువ మంది ట్రైబల్ సోదరులు ఉండే మా పలాసలోని మందస మండలం నుండి ఎన్నో ప్రాంతాలున్న మా పలాసలోని ఐటీడీఏని తీసుకుని పక్క జిల్లాలో పెట్టారు సార్. మీ హయాంలో మళ్ళీ మా శ్రీకాకుళం కొత్త జిల్లాకి ఐటీడీఏ రావాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గత 30 సంవత్సరాలుగా మీ హయాంలోని నాన్నగారు కట్టించిన కలింగదల, డబార్ సింగ్, దామోదర్ సాగర్ ప్రాజెక్టులకి కనీసం ఈ రోజు రిపేర్లు కూడా చేసే నాదుడు లేడు. ఆ చర్యలు మనం చేపడితే ఇంకో 20 సంవత్సరాలు ఇక్కడ తాగునీరు, సాగునీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అదే విధంగా పలాస అంటే ఉద్దానం, పలాస అంటే జీడిపప్పు, జీడి పిక్క రైతులకి మన హయాంలో వచ్చే 13-14 వేలని ఈ రోజు తగ్గించి 6,000-7,000కి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. మళ్ళీ మీ వల్లే వాళ్ళకి గిట్టుబాటు ధర సాధ్యం అవుతుందని కోరుకుంటున్నాను సార్. పలాస అంటే ఈ రోజు కిడ్నీ వ్యాధులు 5 సంవత్సరాలుగా 5 కొండల్ని మింగి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించాడు. అది మీ హయాంలోనే, తితిడిలోనే మీరు శంకుస్థాపన చేసిన హాస్పిటల్.
మీరు ఇచ్చిన డయాలసిస్ కేంద్రాల్లో ఉన్న మిషనరీ తీసుకెళ్లి అక్కడ పెట్టి డయాలసిస్ చేస్తున్నాడు. మాకు కావాల్సింది ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఇన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో ఎందుకు చనిపోతున్నారో తెలియని మా యువతకి ఆ మహమ్మారి నుండి కాపాడే రీసెర్చ్ సెంటర్ వస్తే కనీసం వచ్చే తరాలైన కిడ్నీ వ్యాధికి గురి కాకుండా ఉంటాయి సార్. వలసల జిల్లాలోని పలాస ముందందులో ఉంటుంది. పలాసలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇటు మిలిటరీలో గానీ డిఫెన్స్ లో గానీ పనిచేస్తున్నారు. వాళ్ళ కోచింగ్ తీసుకోవడానికి మళ్ళీ విశాఖపట్నం దాకా వెళ్తున్నారు. మీ హయాంలో మా పలాసలో ఒక డిఫెన్స్ కోచింగ్ సెంటర్ వస్తే నా తమ్ముళ్ళకి అన్నదమ్ములకి చాలా బాగుంటుంది సార్. అలాగే ఏ తప్పుడు కేసుల్లో మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులతో జైల్లో పెట్టారో ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది దూరదేశాలకు వెళ్లి మోసపోయి అక్కడే ఇబ్బంది కొని మన ఎంపీ గారి దయ వల్ల బయటకు వస్తున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా టెక్కలి పలాస ఇచ్చాపురంలో ఒకటి మీ దయ వల్ల పెట్టగలిగితే ఎంతో మంది పిల్లలు మీ శిక్షణ పొంది విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే మా వజ్రపు కొత్తూరులో మత్స్యకార సోదరులు ఉన్నారు సార్. మన హయాంలో ఇచ్చే అన్ని స్కీములు పోయాయి. ఆఖరికి 5 రూపాయలతో వలలు కుట్టుకునే సూది కర్ర కూడా ఇవాళ వాళ్ళకి ఇవ్వటం లేదు. మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మత్స్యకారులు బతుకులు బాగుపడతాయి. మా మత్స్యకారులకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వగలిగితే వాళ్ళు పట్టిన మత్స్య సంపదని వాళ్ళు అనుకున్న రీతికి పంచగలరు సార్. మరియు మా పలాసలో భూ కబ్జాలు చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. దయచేసి మీ హయాంలో వచ్చే జూన్ తర్వాత ఏర్పడబోయే తెలుగుదేశం పార్టీలో ప్రతి భూ కబ్జాకు అయిన వాళ్ళకి మన న్యాయం చేసి వాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతో శ్రద్ధగా పేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇటు హుదూదు హౌసులు ఇటుక హౌసులు కట్టించారు. దయచేసి వాటిని పాడు పెట్టి అక్కడే పెడుతున్నారు. మళ్ళీ మా హయాంలో రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి మా వాళ్ళందరూ మీ మాటలు వినాలని తహతహలాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే పలాస తాలూకా పరిస్థితి మారుతుందని తెలుసు. మీరు అనుకున్నట్టు అనంతపురంలో ఒక కియా కంపెనీ పెట్టి అనంతపురాన్ని కలకల్లాడారు. ఎందుకో మరి ఎచ్చర్ల దాటి మా శ్రీకాకుళంకి ఒక కంపెనీ రావట్లేదు. మీరు తలుచుకుంటే మీ విజన్ తో మా శ్రీకాకుళంలో ఒక్క కంపెనీ పెట్టి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా అందరూ పొడవుగా ఉన్నటువంటి జెండాలు కొంచెం కిందకి దించాలి. బస్ కాంప్లెక్స్ వరకు కూడా జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది కనబడాలి, వినబడాలి. అందరూ కూడా జెండాలు కిందకి దించండి. మన అందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మరొక 7 వారాల్లో ముఖ్యమంత్రిగా మనందరి ముందుకి రాబోతున్నటువంటి వ్యక్తి, పలాసకి తితిలిలో పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ మనందరికీ కూడా ఆదుకోవడానికి మంచి విజన్ తో మన అందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి విచ్చేసిన మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పలాస నియోజకవర్గం తరపున, శ్రీకాకుళం పార్లమెంట్ తరపున సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, సోదర సోదరీమణులకు, పలాస ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పలాస పౌరుషం చూస్తున్నాను, పలాస ఉగ్ర రూపం చూస్తున్నాను. ఈ ఉగ్ర రూపం దాల్చినటువంటి పలాసని తట్టుకునే శక్తి ఆ దొంగల రాజ్యానికి, దొంగల రాజుకి లేదనేది కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా మనం అందిస్తున్నాం. ఈ 4 వారాలు కూడా మనం ప్రతి సెకండ్ కూడా మన గెలుపు కోసం కృషి చేసి పలాస చరిత్రలోనే ఎన్నడూ ఎరగనటువంటి మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాలూకా ఎన్డీఏ కూటమిని మన అభ్యర్థిగా శిరీష్ అక్క గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ, ఎంపీగా కూడా నాకు కూడా గెలిపించమని కూడా మీ అందరికీ కూడా ఆశీర్వదించమంటున్నాను. పలాసలో ఈ రోజు పెద్ద పులి దిగింది. ఈ పెద్ద పులిని చూసి జుత్తులు మారి నక్కలన్నీ కూడా పారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. గుర్తు పెట్టుకోండి, ఈ 5 సంవత్సరాలు పలాసని ఎవరైతే చిత్రహింసలు కూడా పెట్టారో వాతలు పెట్టి మిమ్మల్ని శిక్షించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఖబర్దార్ అని వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. 5 సంవత్సరాలు పలాసలో ప్రశాంతత లేదు, పలాసకి త్రాగునీరు లేదు, పలాసకి సాగునీరు లేదు,
పలాసకి ఉద్యోగాలు లేవు, పలాస జీడి కార్మికులకి మద్దతు ధర లేదు, పలాసలో ఎటువంటి న్యాయం లేకుండా ఒక ఆర్ఓబి కంప్లీట్ చేయలేదు, రైతు బజార్ కంప్లీట్ చేయలేదు, ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేయలేదు. ఇలా ఏ కోణాన్ని చూసుకున్నా సరే ఈ 5 సంవత్సరాలు పలాసలో కొండల్ని మింగారు తప్పితే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం మీ అందరికీ కూడా గుర్తుంది. పలాసకి తిత్లీ తుఫాను వస్తే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఇక్కడే బస చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం నింపి పలాసకి ఆ రోజు అన్ని విధాలుగా నేనున్నానని నమ్మకం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడితో పాటు ఈ రోజు భుజం కలుపుతున్నటువంటి యోధులు, ఒక పక్కన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. త్రిమూర్తుల్లాగా మన పలాసకి, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిరంతరం కూడా మీతో పాటు నిల్చుంటామని నాయకులు కలిసికట్టుగా మనకి ధైర్యం ఇస్తున్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలనంటే, మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ కూటమిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని పలాస ప్రజలకు అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను. జీడి కార్మికుల తాలూకా, జీడి రైతుల తాలూకా సమస్య చంద్రన్న ఉన్నప్పుడు సుమారు 15,000 వచ్చేది బస్తాకి, ఈ రోజు 7,000 కూడా రావట్లేదు. పార్లమెంట్ లో ప్రత్యేకంగా నేను ప్రశ్న అడిగాను కేంద్ర ప్రభుత్వానికి, మా జీడి ప్రాంత రైతులకు ఆదుకోండనంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా జీడి రైతులకి సంబంధించి రాలేదని. మీలాగా పేటీఎం బ్యాచ్ లాగా మాట్లాడే నాయకుడిని కాదు. పార్లమెంట్ లో చెక్ చేసుకోండి. ఫిబ్రవరి సమావేశాల్లో క్వశ్చన్ నెంబర్ 625 అడిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీడి కార్మికుల మీద, రైతుల మీద అస్సలు స్పందించే పరిస్థితి లేదు. ఆ రైతుల్ని మళ్ళీ మనం ఆదుకోబోతున్నాం. అలాగే సాగునీరుకి చంద్రన్న పెట్టినటువంటి ఆ రోజు ఆలోచన, వంశధార నుంచి బాహుదా వరకు లింకప్ చేసి అక్కడ వంశధార తాలూకా నదీ జలాలను ఇచ్చాపురం వరకు కూడా తీసుకొని వెళ్లాలని ఆ జియో తీసుకొని వస్తే ఆ జియోని కూడా చింపేసి పక్కన పెట్టారు. మళ్ళీ ఆ లింకప్ అనుసంధానం చేసేటటువంటి స్థాయిలో చంద్రన్న పనులు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పలాసలో ఆర్మీ, ఎక్స్ ఆర్మీ తాలూకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కార్పొరేషన్ గురించి చంద్రన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడుగులు వేశారు. చేసే సమయానికి ప్రభుత్వం మారింది. మళ్ళీ ఆయన మాటల్లోనే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పలాస నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి అనుక్షణం బార్డర్ లో సైనికుల్లా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ కుటుంబాలకి కూడా ఆదుకోవాలని చంద్రన్నకి ఈ సందర్భంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి పలాస నియోజకవర్గానికి నా వంతుగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా వచ్చే 5 సంవత్సరాల్లో నేను కృషి చేస్తానని పలాస ప్రజల సాక్షిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ మా ఇద్దరికి కూడా ఆశీర్వదించండి. మా నమ్మకం అంతా మా చంద్రన్నే. చంద్రన్న ఉంటే రాష్ట్రంలో ఏదైనా సాధ్యం. చంద్రన్న విజన్ తో ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 కాదు, ప్రపంచంలోనే తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మనతో పాటు నిరంతరం కూడా ఉంటారు. కాబట్టి పలాస ప్రజలు కూడా దానికి అనుగుణంగా సహకరించమని తెలియజేసుకుంటున్నాను. పలాసలో ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ ఉన్నటువంటి భయం, భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా వారం రోజులకి, నెలకొక్కసారి ఉద్యోగస్తులు గాని, పేదవాళ్లు గాని మా భూమి ఎక్కడుందో తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే పెద్ద పెద్ద అనకొండాలు తిరుగుతున్నాయి ఇక్కడ, కొండల రాజులు తిరుగుతున్నారు ఇక్కడ. ఎప్పుడు ఏ కొండ మింగేస్తారో, ఎవరి భూమి మింగేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులుగా పలాస ప్రజలందరూ కూడా ఉన్నారు. అటువంటి దుర్మార్గులకి చెక్ పెట్టి ఏదైతే భూ కబ్జాలు చేశారో అవి తిరిగి ఆ పేద ప్రజలకి ఆ భూములు చెల్లించే విధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి చంద్రన్న తాలూకా మాటలు మీ అందరికీ కూడా చేసే విధంగా, అలాగే ఆఫ్ షోర్ తాలూకా కార్యక్రమం, మన పలాస మున్సిపాలిటీకి త్రాగునీరుతో పాటు సాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కి ఆ రోజు 434 కోట్ల రూపాయలు శివాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రన్న తాలూకా సహకారంతో శాంక్షన్ చేయించి పనులు చేయించాం. ఒక్క రూపాయి పని కూడా ఈ 5 సంవత్సరాల్లో జరగలేదు. ఒక్క రూపాయి ఒక ప్రాజెక్ట్ కి తీసుకొని రాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రగల్భాలు పలుకుతున్నాడనంటే నువ్వు అసలు ఈ 5 సంవత్సరాల్లో ఈ పలాసకి ఏం చేశావో ముందు చెప్పు బ్రదర్ అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీరు చేసింది చెప్పలేక
మా మీద ఈ రోజు ఎగురుతారా? మా ట్రాక్ రికార్డ్ ఏంటో ప్రజలకందరికీ కూడా తెలుసు. ఆ ట్రాక్ రికార్డు రేపు బాక్స్ ఆఫీస్ లాగా బ్యాలెట్ ఆఫీస్ లోనే కనబడబోతుందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ, మన నాయకుడు చంద్రన్న గారిని ఇంకా ఆలస్యం లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క సెకండ్. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మీరు దొంగలు పడ్డారు రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరం. అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు పలాస మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది, నా జీవితంలో ఎన్నో సార్లు వచ్చాను కానీ ఇంత స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత స్పందన ఉంది. ఎక్కడ పోయినా ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన. అదే మరి ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుస్తా ఉంది. ఈ రోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క ఎంత కసిగా ఉన్నారంటే 5 ఏళ్లు పెట్టిన కష్టానికి ఈ రోజు ఒక కక్ష తీర్చుకోవాలి, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నా తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారు. జన సైనికులు ఎక్కడ పోయినా వాళ్ళ ఉత్సాహం నేను చూస్తున్నా. మా నాయకుడిని అవమానించిన ప్రతి ఒక్కరిని చితగ్గొట్టాలని మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక పక్కన మనం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఇప్పుడు మీ ముందరకు వచ్చాం. మీ ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా మన రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తానని నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఎర్రం నాయుడు. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రం నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి, తెలివితేటలు, కలుపుగోల్తనం ఎర్రమనాయుడుకు ఉన్నాయి. ఈ రోజు ఎర్రమనాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గ బిడ్డ. 2 సార్లు ఎంపీ అయ్యాడు. 3వసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది నాయకత్వ లక్షణం. పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పుడుతుంది, పులి బిడ్డే పుడుతుంది. అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే ఇక్కడికి వస్తానని నాకు గుర్తొచ్చేది గౌరవనీయులు సర్దార్ గౌత లచ్చన్న. గౌత లచ్చన్న ఒక స్వాతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చి పెట్టిన మహా ఉద్యమ నాయకుడు గౌత లచ్చన్న గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానాయకుడితో నేను 1978లో అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన పట్టుదల చూసేవాడిని. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా
ప్రజా సమస్యల పైన, వెనుకబడిన వర్గాల మీద నిరంతరం పోరాడిన వ్యక్తి గౌత లచ్చన్న. ఆ తర్వాత గౌత శివాజీ కూడా ఆయన కుమారుడుగా రాజీ లేని పోరాటం చేసి ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి గౌత శివాజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కుటుంబంలో పెట్టినటువంటి శిరీష ఈరోజు మీ ఆడబిడ్డ, రాజకీయ ప్రాధాన్యత ఉండే కుటుంబం. ఎన్ని అవమానాలు పడింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికే ఇన్ని తోకలు వస్తే 3 తరాలు రాజకీయాలు చేసే వాళ్ళకి ఎంత ఉండాల తమ్ముళ్ళు పవరు? ఆ పవర్ ఉపయోగిస్తే వీళ్ళు ఏమవుతారు తమ్ముళ్ళు? వీళ్ళ తప్పు కాదు, పెద్ద సైకో చిన్న సైకోల్ని తయారు చేశాడు తమ్ముళ్ళు. అది బాధ. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక ఇది వస్తుంది. శ్రీకాకుళం కొత్త కాదు, ఉత్తరాంధ్ర నేను రావడం కొత్త కాదు, 40 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నా. మనం ఉదుహుదును చూశాం. ఉదుహుదు కంటే స్పీడ్ గా నేను విశాఖపట్నానికి వచ్చి ఆ రోజు ఈ ప్రాంతాన్ని కాపాడానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12-14 రోజులు విశాఖపట్నంలో మకాం వేశాను. కలెక్టరేట్ కొట్టుకోబోయింది. అయినా కూడా బస్సులోనే ఉండి తిరిగి మిమ్మల్ని అందరినీ మామూలు మనుషులు చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు పోయిన రోజులు అవన్నీ. ఇక్కడ తిత్లీ వచ్చింది. నాకు సమాచారం తీసుకుని రాత్రంతా మేలుకొని తుఫాన్ని పర్యవేక్షించి ప్రాణ నష్టం లేకుండా కాపాడి తెల్లవారితో నేరుగా ఇక్కడికే వచ్చాను. పలాస కేంద్రంగా పెట్టుకుని 14 రోజులు. ఇప్పుడే దసరా కూడా పండగ చేసుకోకుండా దసరా పండగ కూడా ఈ బాధితులతో మీదతోనే చేసి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు పక్కనే ఉన్నాడు ఈ యొక్క సైకో. ఎక్కడున్నాడు? విజయనగరంలో ఉన్నాడా లేదా? వచ్చాడా ఇక్కడికి? పరామర్శించాడా మిమ్మల్ని? ఎవరైనా బుద్ధుండేవాడైతే రాజకీయాల్లో అది అప్పుడేమన్నాడు? నాకు అధికారం లేదు, అధికారం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆయన చేస్తాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ సైకో. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది బాధ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ నాయకుడి పరిస్థితి ఏంటి? ఈరోజు శిరీష ఉంది, లేకపోతే రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. మీకు కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే మీకు అండగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తులు మీ మనుషులా? లేకపోతే నాకు అధికారం ఇస్తే అప్పుడు వస్తారన్న వాళ్ళు మీ హితులా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళ నేచర్. అది అంటే వీళ్ళంతా కూడా ప్రజల్ని సేవాభావంతో చూడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మళ్లీ చెప్తున్నాను, ఈ రోడ్డంతా నాకు జ్ఞాపకం ఉంది. ఎన్నిసార్లు తిరిగానో నాకే లెక్కలేదు. ఇక్కడే మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా, బస్సులోనే ఉన్నా, సమీక్షలు ఇక్కడనే చేశా. నేను శ్రీకాకుళం కూడా పోలేదు. జ్ఞాపకం ఉందా మీకు? నేను శ్రీకాకుళం పోతే అందరూ శ్రీకాకుళం వస్తారు, పని చేసే లోపల మధ్యాహ్నం అవుతుంది. అట్లా కాదు, ఇక్కడే ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలి, మిమ్మల్ని ఆదుకోవాలని దగ్గర 480 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళాను తప్ప అప్పటి వరకు ఇక్కడే ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడే నేను నరేగా కింద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మళ్లీ జీడి మొక్కలు కూడా మీకు ఇచ్చి, జీడి తోటలకు నష్టపరిహారం ఇచ్చి
మళ్ళా పంటల అభివృద్ధి చేయాలనుకున్నాను. ఆ రోజు అంత మునిపే మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చింది కూడా ఎర్రమనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే కిడ్నీ కోసం పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య ఉంది, మీకు కూడా తెలుసు, మనం ఏదో చేయాలంటే అప్పటికే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. డయాలసిస్ సెంటర్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే హాస్పిటల్ కట్టాలంటే ఆ రోజే నేను డబ్బులు కూడా శాంక్షన్ చేసి పోతే దానికి 5 ఏళ్లు అయ్యింది. ఇప్పటికి కూడా ఆ రోజు నేను పెట్టిన డయాలసిస్ సెంటర్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఎక్కడన్నా రీసెర్చ్ స్టేషన్ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని, పరిశోధన జరగాలని, దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నివారించడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ చేయాలనుకున్నా. అవన్నీ చేయకుండా దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు. నేను వస్తాను, ఇక్కడుండే ఒక అతనున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. 2 రోజుల తర్వాత ఇప్పుడు నీళ్లలో ఉండే చేప ఎట్టెట్ట ఎగురుతుందో, రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు. తమిళ ఉత్తరాంధ్ర నేను ఒకటే అడుగుతున్నా, యువత మేలుకో. ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడొస్తున్నాయి. నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడొస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాలు యువత అంతా రోడ్డు మీదకి వస్తున్నారు. నేను ఒకటే, ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత. కష్టపడి చదువుకుంటారు, సర్కారు కొలువుకు కూడా ఎప్పుడు కష్టపడతారు. ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా రాణించే వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే. నేను అనేక సార్లు ఆలోచించాను. అంటే ఉద్యోగమే కాదు, మీలో ఒక పట్టుదల, నేను చనిపోయినా పర్వాలేదు, దేశ సేవలో చనిపోవాలని, దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు, డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు డిఎస్సి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా. ఒక్క డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. నేను 8 డిఎస్సీలు పెట్టాను, మా నాయకుడు 3 డిఎస్సీలు పెట్టాం. ఈ రోజు ఉద్యోగాలు చేసే టీచర్లు 70% మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్. మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందన్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం. ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు. సమాధానం చెప్పండి. మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, వచ్చిన మొదటి సంతకం, ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సీ పైనే పెడతాను. మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దగ్గర మీరు ఒకసారి చూస్తే డిఎస్సి కోసం 5 లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. అలాంటిది మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. గ్రూప్ 1 పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ నేను వస్తానే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇదే కాదు, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 5 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు రాయడానికి. 25,000 మంది పోలీసులు నియమిస్తా ఉన్నారు. చేశారా తమ్ముళ్ళు? ఇక్కడుండే పోలీసులు కూడా చెప్తున్నా, మీకు టీఏ ఇచ్చారా పోలీసులు అని అడుగుతున్నా, డిఏ ఇచ్చారని అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా, మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పీఆర్సీ కూడా ఎగనాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి. డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి. నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవం ఇచ్చే బాధ్యత నాది, పీఆర్సీ ఇచ్చే బాధ్యత నాది. మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగాలు చేసే విధంగా మీకు పూర్తిగా గౌరవం ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు పూర్తిగా నియమిస్తా. దీనికి కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రారంభిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది. బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. 24% మంది చదువుకున్న వాళ్ళలో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చారు. అవునా కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటీఎం బ్యాచ్. నేను చెప్పుకోకల్లా, ఏ చిన్న కుర్రవాడిని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, యువతను అడిగినా, ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం. అవునా కదా? నేను వస్తే పెట్టుబడులు వస్తాయి. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్ వస్తాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? తమ్ముళ్ళు, మనం వస్తానే యువ గడంలో కేంద్రం ఇచ్చే యువ శక్తి కూడా కలుపుకొని 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇప్పుడే శిరీష్ చెప్తా ఉంది, సార్ ఈ ప్రక్క ఎక్కడ ఇండస్ట్రీ రావడం లేదని. నేను అడుగుతున్నా, నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని. ఈరోజు నేషనల్ హైవే ఉంది, పక్కన పేదలుగా సముద్రం పక్కన బీచ్ రోడ్, విశాఖపట్నం నుంచి బావనిపాడు వరకు బీచ్ రోడ్ తీసుకుపోవాలని నా సంకల్పం. ఈ రెంటి మధ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే, టూరిజాన్ని ప్రోత్సహిస్తే తమ్ముళ్ళు మీరు వేరే ప్రాంతాలకు పోవాలా? మీ ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి వస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా పట్టుదల. చేసి నా నిజాయితీ, నా శక్తి నిరూపిస్తారని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నా. ఇదే కాదు, నీళ్లు కూడా కావాలి. నీళ్లుంటే కిడ్నీ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది. అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని, వంశధార నీళ్లు బారో వరకు తీసుకుపోవాలని నా ఆలోచన. అదే మరి ఆఫ్ షోర్ కూడా ఎప్పటి నుంచో శివాజీ పోరాడుతున్నారు, తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఇంకో పక్క ఒకటి హామీ ఇస్తున్న వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం. పలాసలో జీడిపప్పు గార్డెన్ లో కూర్చొని, కొబ్బరి చెట్ల మధ్య కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడికి పనిచేయాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లోనే కూర్చొని పనిచేయచ్చు.
కాదు బోరు కొట్టిందంటే వర్క్ స్టేషన్లు కడతాం పలాస మండలాల్లో. ఇక్కడి నుంచి అన్ని కంపెనీల్లో పనిచేయడానికి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. మొన్నే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం. రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తాం. బీసీ జనాభా కూడా తీయాలనుకున్నాం. అదే సమయంలో మీలో ఉండే స్కిల్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసి మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏ విధంగా రాణించాలనుకుంటారో అలాంటి స్కిల్స్ మీకు ఇప్పించి నాయకత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా అసాధ్యం కాదు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను తమ్ముళ్ళు. నేను ప్రాక్టీస్ చేశాను. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను. ఐఏఎస్ ఆఫీసర్లకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నాను. మీలో కూడా శక్తి ఉంది. మీకు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే నేర్పిస్తే ఏదైనా చేయగలుగుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఎవరిది పెత్తనం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నాయకత్వం రాష్ట్రానికి నాయకత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి సజ్జల రెడ్డి వీళ్ళ పెత్తనం ఈ ఉత్తరాంధ్ర పైన మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఒక నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రకి ఆత్మాభిమానం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద అభిమానం దగ్గరకు వచ్చారని అడుగుతున్నా. కాదు, విశాఖపట్నంలో ఉండే భూముల పైన ప్రేమ దొంగలకి ఆనకొండలుగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు. ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజు మీరు చూశారు అచ్చెన్నాయుడు గారు లాంటి నాయకుడిని ఉన్న పడంగా అరెస్ట్ చేశారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. శిరీషాని ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అనుకుంటే ఒక్కడు తిరుగుతాడా వీడు రోడ్డు మీద? నాకు చేత కాదా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. వీళ్ళ నాన్న కూడా పాదయాత్ర చేశాడు. నేను ఆ రోజు అనుకుంటే అడుగు ముందు పెట్టేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఎంత ఇబ్బంది అంటే నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రతిరోజు అందరినీ కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపాను. 5 సంవత్సరాలు. సాయంత్రం అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. వాడిని బయట తీసుకురావాలంటే 60-70 రోజులు కోర్టు ద్వారా ఖర్చులు పెట్టి నానా అవస్థలు పెట్టి బయట తీసుకొస్తే మళ్ళా ఇంకొక రోజు ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు. కడాన మీరు చూశారు. శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపిస్తారు. ఎక్కడికక్కడ బిల్డింగులు కొట్టేస్తారు. అంటే వీళ్ళకి ఆస్తులు కూలగొట్టడం అలవాటు అయిపోయింది. మామూలుగా ఒక మనిషిని కొడితే మళ్లీ రికవర్ అవుతారని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఎక్కడికక్కడ మనుషుల్ని వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల మీరు చూశారు నన్ను కూడా అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేస్తే మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే 40 ఏళ్లు ఎప్పుడూ బయట రాలా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయట రాలేదు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నా ఎప్పుడూ బయట రాలేదు. అలాంటి వ్యక్తి 53 రోజులు వారు అవస్థ పడిన విషయం చూస్తే నేను కష్టపడాలనా, నేను ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడాలనా అని నేను కూడా ఆలోచించే పరిస్థితి.
కానీ ఒకటే ఆలోచించాను, నేను కూడా పోరాడకపోతే ఈ రాష్ట్రంలో అందరం గాని ఇదే మార్గ అయితే రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతాం. 40 ఏళ్లు నన్ను గౌరవించారు, ఆదరించారు. ఏ తెలుగు బిడ్డకు ఇవ్వనంత ఆదరణ మీరు చూపించారు కాబట్టి మళ్లీ మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతో ఈ రోజు నేను పనిచేస్తున్నాను. ఏం తమ్ముడు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను అడుగుతున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? 14 ఏళ్లు ముఖ్యమంత్రి, మళ్ళా వస్తే ముఖ్యమంత్రే కదా. నాకు పదవి అనేది బాధ్యత. జగన్మోహన్ రెడ్డికి పదవి అనేది వ్యాపారం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన మా మిస్సెస్ కూడా నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది కార్యకర్తలు అధైర్యపడిపోయి, ప్రజలు కూడా అధైర్యపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేశారు, దిగులు పడిపోయి చనిపోయారు. అలాంటి వారికి అండగా ఉండాలని, ఒక కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా మా మిస్సెస్ వీళ్ళందరూ స్పందించి నిజం గెలవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలలు తిరిగారు, 203 కుటుంబాలను పరామర్శించారు, 95 నియోజకవర్గాలు తిరిగారు, 25 పార్లమెంట్లు తిరిగారు, 9700 కిలోమీటర్ల దూరం తిరిగి రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు ఒక ధైర్యం చెప్పారు. అవన్నీ చూస్తే మాకింత శ్రమ అవసరమా అనిపిస్తుంది. కాదు, నేను చేసినా మా మిస్సెస్ చేసినా ఈ రాష్ట్రం కోసం చేశాను తప్ప ఏది కోరి ఉద్యోగం కావాలనో ఇంకోటి కాదు. కానీ ఇలాంటి సందర్భంలో మాకు మీరు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడకపోతే ఏమవుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళు, ఈ రోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, మేము త్యాగం చేశాం, నాయకులు త్యాగం చేశాం. పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగడుగునా అవమానించారు. మామూలు అవమానం కాదు, శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా వేధించారు. అన్ని విధాల వేధించినా ఒకే మాట చెప్పాడు, ఎన్ని వేధింపులైనా భరిస్తా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే వరకు నా పట్టుదల వీడనని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు బీజేపీ కూడా ఆ పట్టుదలతోనే ఉన్నాం. మేము కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీరు బాగుపడాలి అని ఏకైక ధ్యేయంతో కలిసాం. మేము 3 జెండాలు, కానీ అజెండా ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం. దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం. ఇక్కడే జీడి రైతులు తెల్ల బంగారం, ఎక్కడ చూసినా నేను ఎప్పుడొచ్చినా నాకు ముందుగా వేసేది జీడిపప్పుతో దండ. ఇప్పుడు కాదు, ఆనవాయితీ ఇక్కడికి వచ్చినప్పుడంతా జీడిపప్పుతోనే ఆహారం వేస్తారు. అలాంటిది 80 కేజీల బస్తా 16,000 అమ్మాల్సింది 7,000కు పడిపోయింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లేదు. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, తప్పకుండా జీడి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తాం, గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, మీకు నష్టపరిహారం ఇచ్చి కనీస మద్దతు ధర ఇప్పించి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ, భవిష్యత్తులో ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడిచ్చే ఇంటి జాగానే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా క్యాన్సిల్ చేయను. ఆ ఇండ్లు అక్కడనే కట్టిస్తాను. మీరు కోరుకుంటే లేని వారికి 2 సెంట్లు ఇచ్చి మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం.
రెండోది, ఇంత మునుపు ఇండ్లు కట్టుకొని చాలా వరకు నష్టపోయారు. వారందరికీ ఒక హామీ ఇస్తున్నా. వారందరికీ ఏవైతే డబ్బులు లేకుండా ఇండ్లు కట్టి మీరు ఆ రోజు వస్తుందనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది. అలాంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. అప్పటికే రికార్డు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. టిడ్కో ఇళ్లు నేనే కట్టాను. ఈ దుర్మార్గుడు రంగులేశాడు తప్ప ఆ ఇండ్లు పూర్తి చేయలేదు. నేను వచ్చిన వెంటనే టిడ్కో ఇండ్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక విషయం మీ అందరికి చెప్తున్నా. ముఖ్యమంత్రి ఇంటి జాగాలు ఇచ్చాడు. ఎక్కడిచ్చారు? ఊరి పక్కన ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? ఇళ్ల జాగా ఎక్కడో దూరంగా ఇచ్చాడా లేదా? ఊరి బయట వాగుల్లో, వంకల్లో, శ్మశానంలో, అవునా కాదా? అక్కడ భూమి ఇచ్చాడు. ఇప్పుడు అంటాడు ఆ భూమి ఒక్కొక్కటి 15 లక్షలు చేస్తా ఉందంట. చేస్తా ఉందమ్మా 15 లక్షల రూపాయలని. మామూలుగా ఆవరేజ్ మీరు తీసుకుంటే ఒక 15,000 20,000 చేస్తుంది. 15,000 చేసేదానికి రోడ్లు వేసారా? రోడ్లు నేను కట్టింది బిల్డింగులు, జగన్మోహన్ రెడ్డి కట్టింది అగ్గిపెట్లు. ఆ ఇంట్లోకి పోతే నిలబడుకుంటే పడుకుంటే కాళ్ళు పడుకోగలుగుతారా? 6 అడుగులుందా? అలాంటి ఇల్లు కట్టి చెప్పుల పాలైపోయారా లేదా మీరు? కేంద్రం 1,50,000 ఇచ్చింది. 30,000 నరేగా డబ్బులు ఇచ్చాడు. దానికంటే ఒక్క పైసా ఎక్కువ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చాడా? 1,80,000 కంటే పైన ఇచ్చాడా మీ ఇంటికి? ఎవరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నా. దాన్నిచ్చి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చెప్పేది 15 లక్షలు ఇచ్చాడంట మీకు ఒక ఇల్లు. చేస్తుందా తల్లి అని అడుగుతున్నా ఎవరైనా సరే. ఇంకొక పక్క ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అన్ని కూడా అబద్దాలు చెప్పడంలో దిట్ట. ఈయనకు పిహెచ్డి ఇవ్వచ్చు. ఈ రోజు నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా. నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, నువ్వు బొక్కిందెంత అని అడుగుతున్నా. నొక్కిందెంత, బొక్కిందెంత సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. ఈ పలాసలో నేను అతన్ని విమర్శించడం కాదు. మీ ఇంట్లో మీరున్నారు, ఆడబిడ్డలున్నారు, అదే మరి మా తమ్ముళ్ళున్నారు. కుటుంబం అంతా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇచ్చానంటున్నాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? మా డబ్బులే. అది కూడా బాధ లేదు. అబద్దాలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే, నీకెంత ఇచ్చాడో ఎంత దొబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఒక ఉదాహరణ. 2 మార్గాలున్నాయి. మీ మీద డబ్బులు దొబ్బేయడం ఒకటి ఉంది, మీకు ఇచ్చింది ఒకటి ఉంది. దొబ్బేసిన దాన్ని ఒక లెక్క కడదాం, ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం. ఈ 2 కూడా బేరీ చేద్దాం. మీకు గాని ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా. అతను దొబ్బేసుంటే అప్పుడు మీరందరూ అతనికి శిక్ష చేయాలి. సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే, అతను దొబ్బేశాడంటే 1 లీటరు రక్తం, 1 లీటర్ రక్తం 1,00,000 రూపాయలు. అంటే 1 లీటర్ రక్తం ఈక్వల్ టు 1,00,000 రూపాయలు. మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు అంటే 1,00,000 రూపాయలు. ఈ 2 లెక్కేయండి. మీకు ఇచ్చిందెంత, దొబ్బేసిందెంత. ఈ 2 లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చమ్మా, ఆడబిడ్డలున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. మగవాళ్ళు డబ్బులు ఇస్తే మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి, బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగల పెడతామా,
లేకపోతే అప్పు చేస్తామా? మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్కేసేది మా ఆడబిడ్డలు. అవునా కాదా తల్లి? ఇప్పుడు మీరు లెక్కేయాలి. మీ ఇంట్లో మగవాళ్ళను కూర్చొని పెట్టాలి. మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి. మొట్టమొదటిది మందు. ఏం తమ్ముళ్ళు మందు బాబులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేదా? ఏమమ్మా మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు ఉంటే లెక్కేయండి. ఇందులో నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అది కూడా నాసిరకం. అది తాగితే అనారోగ్యం, మళ్ళా హాస్పిటల్ ఖర్చులు అవుతాయి. లెక్కేసి ఒక రోజుకు 140 రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కేయండి. 5 ఏళ్లలో మీకు ఎంత భారం పడింది లెక్కేయండి. 140 30 రోజులు 12 నెలలు 5 సంవత్సరాలు. నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దొబ్బేసేది 2,50,000 రూపాయలు. అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి. కాగితం మీద పెట్టి 2,50,000 అంటే 2.5 లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్న. రెండోది మీ ఇంటి కరెంటు బిల్లు. అప్పటికి ఇప్పటికి తేడా. నేనున్నప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు? 200 వస్తే ఇప్పుడెంత? 600, 700, 1000. ఆవరేజ్న 500 తీసుకోండి. 500 తీసుకుంటే 500 ఇంటూ 12 ఇంటూ 5 లెక్కేసుకుంటే ఇది వాడకం బట్టి 30,000 నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇది బాధుడే బాధుడు. 50,000 వేసుకుంటే 1/2 లీటర్ మీ రక్తం తాగేసాడు జలగా. జగనన్న అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ బాధుడే బాధుడు. ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం, లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి, కారుంటే ఇంకోటి. దీన్ని బట్టి చూస్తే 70 రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు. ఇప్పుడెంత? 110. దుబ్బేసేదెంత? 40. 40 ఇంటూ 30 ఇంటూ 12 ఇంటూ 5 లెక్కేసారా తమ్ముళ్ళు? ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి. 30 రూపాయలు 30,000 అయితే 0.3 లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఇంకో పక్క మీరు ఒక పక్క చూస్తే అదనంగా పప్పు మీద, నూనె మీద, బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి. ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఇసుక ట్రాక్టర్ 5,000. అవునా కాదా? 5,000 గాని కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది? కనీసం ఒక 50,000 అవుతుంది. అవునా కాదా? ఇసుకే 50,000 అంటే 1/2 లీటర్ జలగా మీ రక్తాన్ని తాగేస్తా ఉంది. అది కూడా లెక్కేయండి. సిమెంటు, స్టీలు. సిమెంట్ ఎవరిది? భారతీయ సిమెంట్. అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని. అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి 1,00,000 రూపాయలు ఎక్కువైతే 1 లీటర్ నీ రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఈ విధంగా మీరు చూసుకుంటే 5 లక్షలుగా అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే 5 లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెత్త మీద పన్నేశాడా లేదా? వృత్తి పన్నేశాడా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా? అన్ని లెక్కేయండి. మీ మీద ప్రేమ ఉండి ఇవ్వడం లేదు, మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా నేను ఇప్పుడు లీటర్ల
రక్తం చెప్పాను, 1 లీటర్ సమానం 1,00,000 రూపాయల భారం. ఇప్పుడు పూలు చెప్తున్నా మీ అందరికీ. పూలు చెప్పినప్పుడు రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు మీ అందరి పైన. 1,00,000 కుటుంబాలు వేసుకోండి అంటే ఒక్కొక్క కుటుంబం మీద 10 లక్షలు అప్పు చేసిన దుర్మార్గుడు ఈ జగనన్న. అంటే కనీసం 8 నుంచి 10 లక్షలు మీ మీద భారం వేశాడు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి కడతాడా? నేను జగన్మోహన్ రెడ్డి అనడంలా జగన్ రెడ్డి, జగన్ రెడ్డి. ఎక్కడ చూసినా గన్ చూపించి బెదిరిస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా, అప్పులు మీరు కడతారా ఆయన కడతారా? మీరే కడతారా? అవునా కాదా? కనీసం కుటుంబం పైన 6-7 లక్షలు అప్పు చేశాడు. అంటే 6-7 పువ్వులు మీ నెత్తిన మళ్ళా ఎక్కడికక్కడ 6-7 పువ్వులు మన మీద వేశాడు, భారం వేశాడు. అక్కడి నుంచి వస్తే మీకు పెన్షన్ ఇస్తున్నాడు. నేనున్నప్పుడు 200 రూపాయలు 2,000 రూపాయలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయనిచ్చిందంతా 1000 రూపాయలు. ఇప్పుడు నేను చెప్పాను, ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖు ఇస్తాం, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఏప్రిల్ 1వ తారీఖునే ఇస్తానని హామీ ఇచ్చాను. అది కూడా లెక్కేసుకోండి. ఒక ఇంటికి ఇచ్చుంటే దగ్గర సంవత్సరానికి 2,000 2,500 ఆవరేజ్ వేసుకుంటే 30,000 ఇచ్చాడు. అది కాకుండా మీరు ఇంకొక పక్కన మీరు చూస్తే మీకు అమ్మ ఒడి ఇచ్చుంటే, ఆసరా ఇచ్చుంటే అవి కూడా లెక్కేయండి. ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చుంటే ఎంత ఇచ్చాడు, ఎంత భారం వేశాడు అది కూడా లెక్కేయండి. ఇవన్నీ పూలు కింద లెక్కేసి 1,00,000 రూపాయలు ఇచ్చుంటే ఒక పువ్వు కింద లెక్కేయండి. ఈ 2 కూడా లెక్కేసుకుని మొత్తంగానే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడు, బ్యాలెన్స్ ఏంటి, మీకు ఎంత భారం వేశారు. మీరు మంచి జరిగితే అతను ఓటేయండి, చెడు జరిగితే చితగ్గొట్టి భూస్థాపితం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా కార్యకర్తలను కోరుతున్నా, నేను చెప్పింది పేపర్ మీద మీకు పంపిస్తా. అన్ని లెక్కలు లీటర్లు పువ్వులతో సమానంగా లెక్కేసి ఈ కామన్ మ్యాన్ కి అర్థమయ్యేట్టుగా విడమర్చి చెప్పండి. మా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు లెక్కేస్తారు. నేను ఇప్పుడు ఇచ్చేదానికి, వాళ్ళు దోచిన దానికి, భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చేది మనం ఇచ్చేది లెక్కేసి ఒక్క ఓటు కూడా వేయకుండా కూటమిని గెలిపించే బాధ్యత మా ఆడబిడ్డలకే ఇస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, పడగొట్టి చెడగొట్టి భయపెట్టి బాధ పెట్టి హింసించి ఆనందం పొందేవాడు ఈ జగన్ సైకో. అవునా కాదా తమ్ముళ్ళు? తనకు తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే వినని మూర్ఖుడు. అఖండమైన మెజార్టీతో అధికారం అప్పచెప్తే అభివృద్ధిని పట్టించుకోకుండా, తనను తాను నిరూపించుకోకుండా సమయాన్నంతా ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ఉపయోగించుకున్నాడు. 150 సీట్లతో మీరు గెలిపించారు. ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టి అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతారు. అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచాలి. అది పరిపాలన. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికో పేరు వస్తుందని 30,000 ఎకరాల భూమి అమరావతికి సేకరిస్తే 10,000 కోట్లతో బిల్డింగులు కడితే పాడుబెట్టినోడు, రాష్ట్రానికి రాజధాని లేనోడు
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఇంకో పక్కన నాకు పేరు వస్తుందని లక్షల టిట్కో ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇంకో పక్క అందిన కాడికి అప్పులు చేసి ప్రజల్ని దొబ్బేసి దానిపైనే తన పేరేసుకుని దానం చేస్తున్నానని దాన చక్రవర్తి కింద ప్రొజెక్ట్ చేసుకున్న దుర్మార్గుడు. ఇవన్నీ చూస్తే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. దానికి ఒక హీరోయిజంగా మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. హాస్పిటల్ మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ఏం చేశాడు? అన్నీ చేసి సమాజంలో ఒక పని చేసి గాలోళ్లు పెంచాడు. ఇక్కడ కూడా ఒక గాలోడు పెంచాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అసలు గాలోడు. ఇతను నాకెప్పుడు చూడలా ఈ గాలోడిని. ఇలాంటి గాలోళ్లు పెంచి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ మా తమ్ముళ్ళు చెప్పినట్టు చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని మళ్లీ ఒకసారి చెప్తున్నా, భవిష్యత్తుకు నాంది పలికే విధంగా మీరు కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, సూపర్ 6 తో మేము వస్తున్నాం. నరేంద్ర మోడీ కేంద్రంలో సంకల్ప పత్రంతో ఆయన వస్తున్నాడు. ఈ రెండు కలుపుకుంటే డబల్ ఇంజన్ సర్కార్, 2 మేనిఫెస్టోలు అమలు చేసే బాధ్యత మాది. ఒకటి కేంద్రం మేనిఫెస్టో, 2 రాష్ట్ర మేనిఫెస్టో, 2 అమలు చేస్తాం. దానికి ఎవరు సమర్థవంతమైన నాయకుడు? రామ్మోహన్ నాయుడు. నేను అడుగుతున్నా, మీరు ఎంపీలు ఓటేస్తే వేరే పార్టీకి మీరేం చేస్తారయ్యా? నేను అడుగుతున్నా. నీ కేసుల కోసం బేరసారాలు చేస్తారు తప్ప మాకు అవసరం లేదు. ఇప్పుడు నేషనల్ ఎన్డీఏ మేము కూడా భాగస్వాములం. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. డబల్ ఇంజన్ సర్కార్, 2 మేనిఫెస్టోలు, 2 కలిపి 14 సంవత్సరాల్లో ఏదైతే నేను చేశానో 5 ఏళ్లలో చేసి నిరూపిస్తానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అక్కడే మా ఆడబిడ్డలకి తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మళ్లీ హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేయడం కాదు. నేను చేసే పని కష్టపడి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచడానికి నిరంతరం పనిచేస్తాను. నేనిచ్చే 20 రూపాయలు 2,000 చేస్తా, 2 లక్షలు చేపిస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. కేంద్రం కూడా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే కార్యక్రమం తీసుకున్నారు. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు 50 సంవత్సరాలకి ఏదైతే పెన్షన్ ఇస్తాం, అందరి బీసీలకి 1,50,000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో ఖర్చు పెడతాం. సంవత్సరానికి 30,000 పెడతాం. ఆదరణ కింద 1,000 కోట్లు సంవత్సరానికి పెట్టి 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెడతాం. ఇది కాకుండా కొత్తగా ఇప్పుడే ఇక్కడ చెప్పారు, ఒక విషయం చెప్పారు, మొత్తం భూ కబ్జాలన్నీ ఇష్ట ప్రకారం జరిగిపోయినాయని. భూ కబ్జాలు జరుగుతున్నాయా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ ఇప్పుడే ఇట్లుంటే కొత్తగా ఒక యాక్ట్ తెచ్చాడు, భూ పరిరక్షణ చట్టం. అది వస్తే మీ భూమి మీ పేరుతో ఉండదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర రికార్డులు ఉంటాయి.
90 రోజుల్లో నీ భూమి నీ పేరుతో ఉందో లేదో తెలుసుకోకపోతే తమ్ముడు తినదు. తెలుసుకోకపోతే ఆ భూమి ఇంక నీది కాదు. మళ్ళా కోర్టులు కూడా పోయే పని లేదు. జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది. వీళ్ళందరూ చాలా భయంకరంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. రైతుల భూములకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు. 10-1 ఉండదు, అడంగాలు ఉండదు, ఏ రికార్డు ఉండవు. వాడు రాసిందే లెక్క. జగన్మోహన్ రెడ్డి మీ తలరాత రాసే పరిస్థితి వస్తున్నాడు. ఇది వస్తే ఇంకా మీకు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండలేం. మన భూములు మన కాదు. ప్రత్యర్థుల్ని ఇంకేం చేస్తారో నాకే తెలియదు. మామూలు వాళ్ళు కూడా మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. ఇది చాలా ప్రమాదమైన యాక్టు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఈ భూ పరిరక్షణ చట్టాన్ని అబాలిష్ చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాది. ఇక్కడ జరిగిన భూ కబ్జాలన్నీ తిరగదోడతా అన్ని కూడా మళ్ళా తిరిగి ఎవరైతే భూములు కొట్టేశారో ఒరిజినల్ ఓనర్స్ కి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒకసారి చూస్తే విశాఖపట్నంలో జగన్ రిషికొండను బోడిగుండు కొట్టేస్తే ఇక్కడ అప్పల్ రాజు వెమిలి కొండ, సూది కొండ, నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడా లేదా? అడవిలో ఉండే వెలుగుబంట్లు ఊర్లోకి వస్తున్నాయి ఇప్పుడు. అవునా కాదా? అవునైతే జైలుపైకి ఎత్తండి. ఇంకా ఇలాంటి దుర్మార్గుడు మీరు క్షమిస్తామంటారు? అడవుల్లో అడవి జంతువులు ఉండాలి, ఊర్లో మనుషులుండాలి. అడవుల జోలికి మనం పోతే అడవి జంతువులు ఊర్లోకి వస్తాయి. అందుకే ఇలాంటి అప్పల్ రాజు లాంటి వాడిని అడవికి పంపిస్తే శాశ్వతంగా అడవిలో ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో పక్క 217 జీవో ద్వారా మత్స్యకారులు పట్టగొడితే మంత్రి మాట్లాడలా. ఇంకో పక్క 2014-19లో మత్స్యకారుల సంక్షేమం కోసం 778 కోట్లు ఖర్చు పెట్టాం. మత్స్యకారుల కోసం 70-90% సబ్సిడీతో వలలు, పడవలు, ఐస్ బాక్సులు, మొపెడ్లు, ఆటోలు, వ్యాన్లు ఇవన్నీ కూడా ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అనేక విధాలుగా మత్స్యకారులు ఆదుకున్నాం. మళ్లీ ఒకటే చెప్తున్నా, మత్స్యకారులకు పూర్వ వైభవం వచ్చేట్టుగా ఆ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్కన ఈరోజు ఈ పనులు చేస్తూనే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మాది. 480 కోట్లు కేటాయించాం, పక్కన పెట్టారు, మళ్ళా చేస్తాం. వంశధార బాహుదా అనుసంధానాన్ని పూర్తి చేసి నీటి సమస్య పరిష్కారం చేస్తాం. నా లెక్క ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే కిడ్నీ సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది నా ఆలోచన. ఈ రెండు కూడా ఇంటర్లింక్ ఉన్నాయో లేదు కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నీళ్లు కిందికి వెళ్తున్నాయో ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అక్కడి నుంచి ఆ నీళ్లు తాగినప్పుడు సమస్యలు కూడా వస్తాయనేది ఒక ఆలోచన ఉంది. నేను ఆ రోజు ఆలోచించాను, తప్పకుండా అలాంటి సమస్య పరిష్కారం కావాలంటే నీళ్లు రావాలి. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు వస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు తినే తిండి కూడా ఏదైతే తింటామో ఇక్కడ పంటలు వస్తాయో దానిపైన కూడా రీసెర్చ్ చేయడం. అల్టిమేట్ గా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కిడ్నీ సమస్యలు లేకుండా ఉద్యానవనాన్ని ఏ విధంగా కాపాడాలనో కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ వేయాలి, అది కూడా చేపిస్తాం. పలాస ఆర్ఓబి పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా చేస్తాం. శ్రీకాకుళానికి ఐటీడీ ఏర్పాట్ల పైన మీరందరూ అడుగుతున్నారు. ఐటీడీఏ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా పెడతాం. ఇదే కాకుండా
ఇంకో పక్క పలాసలో ఉన్న రైతు బజార్ ప్రభుత్వం మూసేసింది, కొన్ని దిక్కలు తాకట్టు పెట్టేసింది. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఈ రైతు బజార్లో పెట్టింది నేనే పెట్టాను, ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. రైతు బజార్ ఉద్దేశం కూడా రైతు పండించిన పంటలు నేరుగా రైతు బజారు తీసుకొచ్చి నేరుగా అమ్ముకునే సౌకర్యం ఏర్పాటు చేశాం. ఈ ఊరిలో పండిన పంట సర్ప్లస్ ఉంటే అది కూడా ప్రొక్యూర్ చేసి రాష్ట్రంలో ఉండే అన్ని రైతు బజార్లు అమ్మాలనేది ప్రధానమైన ఉద్దేశం చేశాం. ఇప్పుడు అది కూడా మానేశారు. మళ్ళా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే కిడ్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఇది రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా పెడతాం. పెట్టి దీని మీద పరిశోధన చేసి ఏదైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో దీనికి శాశ్వత పరిష్కార మార్గం కూడా చూస్తాం. డిఫెన్స్ అకాడమీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఐఎస్ఐ ఆసుపత్రి, అదే మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి చెప్పాడు అది కూడా చేస్తాం. 1950 టిట్కో ఇళ్లున్నాయి, వస్తానే చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి మళ్లీ పలాసకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, శిరీషాన్ని గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ డాన్స్ చేసే డాన్స్ మాస్టర్లు మనకొద్దు, డ్రామా యాక్టర్లు మనకొద్దు. ప్రజలకు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కావాలి. తమ్ముళ్ళు నన్ను కూడా విమర్శిస్తాడు. అంటే నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఈ రోజు రేపు ఉందని కూడా ఆలోచించకుండా అక్కడ సైకో చెప్పాడు, ఈ సైకో ఎగరతాడు. ఎగరతావు నాకు తెలుసు. నేను అనుకుంటే ఒక్క నిమిషం నీ తోక కట్ చేయడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకో, తమాషా ఆడద్దు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం గాని నోరు బారేసుకోవడం కాదు. నోరు బారేసుకున్న వాడికి నోటి నిండా సీసం వేసి శాశ్వతంగా ఆ నోటికి సీల్ చేసేస్తాం, మళ్ళా నోరు తెరవకుండా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నన్ను మా మంచితనాన్ని చూశారు కానీ మంచితనం అయిన తర్వాత నిన్న కూడా మీరు చూశారు, ఒరిజినల్ గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడి చేయబోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్లేస్తారు, మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడ పోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట. మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. చీడ పొరుగు ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా? వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌతల అచ్చన్న గాని ఎర్రమనాయుడు గాని వీళ్ళంతా స్ఫూర్తి దాతలు. వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే, నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది, పడ్డది, ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది, వచ్చి పడాలి కదా. ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా. వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు, కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు. జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దోళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డు ఉంది చూసావంటాడు. కనపడకపోయినా ఒప్పుకుంటాం, చూసామంటాం, తలకాయ ఉంచుతాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది అంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడాం.
ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కనికట్టు. మ్యాజిక్. ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వమే? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా? తమ్ముళ్ళు తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది. తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర, మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి. ప్రజా సమస్యలపైన పోరాడు. నేనన్నాను ఈరోజు, నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఏమన్నాను, లెక్క తీస్తాను. దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో 5 ఏళ్లకు ముందు చేశావు, మీ తాతయ్య మారి చేశాడు, మీ ముత్తాతయ్య మారి చేసి ఎవడికి కావాలవి? అయిపోయింది. 2019 నాకు ఓటేయలేదు. ఎందుకు వేయలేదు? ఆయన చెప్పిన మాట నమ్మారు. ముద్దులు పెట్టాడు, నెత్తిన చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు, ఐస్ అయిపోయారు, ఓటేశారు. తర్వాత పిడి గుద్దులు జరిగాయి. ఇప్పుడు ప్రజల్లో బాధుడే అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కోపంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలకి, కొత్త డ్రామాలకి తెర తీశాడు. అవునా కాదా నేను అడుగుతున్నా. నేను కూడా ఖండించాను. ఎప్పుడన్నా నా మీద రాయేసి నువ్వు ఖండించావా? నువ్వేంటయ్యా నేను అడుగుతున్నా? నువ్వు పెద్ద గొప్ప నాయకుడివా? మీ నాయన కంటే ముందు నేను ముఖ్యమంత్రిని, గుర్తుపెట్టుకో. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, ఈ దేశంలో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో నేను ముందుండే వ్యక్తిని. నేను తప్పు పట్టడం లేదు. వచ్చింది నీకు అవకాశం వచ్చిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద చిన్న లెక్క లేకుండా ప్రతి ఒక్కరిని ఇష్టానుసారంగా మాట్లాడి ఒక పేటీఎం బ్యాచ్ ని పెట్టుకొని విపరీతంగా పవన్ కళ్యాణ్ వస్తే నోరు బారేస్తారు. ఈ రోజు కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, పిఠాపురంలో ఓడిస్తారంట, మేము వీడిని పులివెందుల్లో ఓడించలేం అంటే ఆంబోతుల మారిగా అరుస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అంటే వీళ్ళ మాటలకు భయపడి మేము పారిపోతే ఇక్కడే ప్రజానీకం బానిసలుగా వీళ్ళకి బతకాలి. వాళ్ళు వేసే ఎంగులు మెతుకులు మీరు తిని నోరెత్తకుండా మీ జీవితాంతం బాధపడుతూ మీరు ఏం అడగకుండా డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వాలా, ఓటేయమంటే ఓటేయాలా. రేపు మనుషులకు రక్షణ లేదు, ఆడబిడ్డలకు శీలానికి రక్షణ లేదు. గంజాయి బ్యాచ్ వస్తుంది, గంజాయి తాగినోడికి తల్లి పెళ్ళాం వ్యత్యాసం తెలియదు. గంజాయి ఎందుకు వచ్చిందంటే నా మీద దాడి చేస్తారా, మా ఆఫీస్ మీద దాడి చేస్తారా? అంత కొవ్వెక్కిపోయిందా మీకు? అందుకే ఆ కొవ్వు తగ్గించడానికి ఈ ఎన్నికలు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎంఆర్పీఎస్ కూడా తప్పకుండా కేటగరైజేషన్ కు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం, అవి కూడా చేస్తాం. మళ్లీ నేను చెప్తున్నా, అందరికీ న్యాయం చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని అగ్రభాగాన పెట్టడం మా కూటమి లక్ష్యం. ఇది చేసే శక్తి సామర్థ్యం మాకుంది. నిండు మనసుతో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు. సైకిల్ బెల్ మోగింది సౌండ్ ఫుల్, ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ వేసుకెళ్ళు. అభివృద్ధి ఇల్లు 5 ఏళ్ళు బతుకు డల్లు, నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన గోడు ఇల్లు. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు పక్క సైడ్కెళ్ళు, ఈ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు.
జను వంతుల తీరు